కడప టీడీపీలో వర్గ పోరు భగ్గుమంటోంది. ఎమ్మెల్యే మాధవి అనుకూల వర్సెస్ వ్యతిరేక వర్గం అన్నట్లుగా రాజకీయం మారిపోయింది. టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లకు ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తున్నారంటూ కృష్ణారెడ్డితో పాటుగా పలువురు టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దేవుని గడప శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వారిపై తీవ్రంగా మండిపడింది కృష్ణారెడ్డి వర్గం. కృష్ణారెడ్డి విమర్శల్ని తిప్పికొట్టింది ఎమ్మెల్యే మాధవి అనుకూల వర్గం. రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి, మాధవిరెడ్డి ద్వారా పదవులు పొందిన వాళ్లపైనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంకొకసారి అలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంటే అందరూ వచ్చి నీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలా? భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మాధవిరెడ్డి గారి గురించి కానీ శ్రీనివాసరెడ్డి గారి గురించి కానీ నోరు జారితే మాత్రం నీ నాలుక కోసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి నీకు గుర్తు చేస్తా ఉన్నా. వైసీపీ నుంచి వచ్చిన వారిని తరిమి కొడతామంటున్నారు సహకార సంఘం చైర్మన్ కృష్ణారెడ్డి. వాళ్ళంతా పార్టీని నాశనం చేయడానికి వచ్చారంటూ విమర్శించారు. కానీ మా ఉద్దేశం ఏమిటంటే వీళ్ళను పుత్తా నరసింహారెడ్డి గారిని మరియు శ్రీనివాసరెడ్డి గారిని మాధవిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని కడప డివిజన్లో 50 డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంలో మేము ఉన్నాము. ఈ పార్టీ వైసీపీ నుంచి ఈ పార్టీ 8 కార్పొరేటర్లు అంటే అష్టదిక్పాలకులు మాకు అష్టదరిద్రం పట్టించిన వాళ్ళను తరిమి కొట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకు టికెట్లు ఇస్తే ఏమాత్రం ఒప్పుకోలేదు లేదు, వాళ్ళ ఇన్ఛార్జీల పక్కన ఒప్పుకునేదానికి లేదు. నేను వీలైతే ఈ లక్ష్మీ వెంకటేశ్వర సన్నిధిలో అమరనిరా తీసి కూర్చుంటా మా కార్యకర్తల తెలుగుదేశం కార్యకర్తల. రెడ్డప్ప గారి కుటుంబం అన్యాయం చేస్తుందని వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేయగలరా అంటూ కృష్ణారెడ్డి సవాల్ చేశారు. తరిమి కొడతామంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ అంటూ హెచ్చరించారు. నువ్వు ఇదే దేవుని గడప వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నాకు ఎమ్మెల్యే గారు కానీ వాసు గారు కానీ మాకు ఏమీ చెయ్యలేదని నువ్వు ప్రమాణం చేయగలిగితే మేమందరం కూడా వచ్చి మేము ఎలాంటి లబ్ధి కాకుండా ఏ ఆశ లేకోకుండా మేము పార్టీలో చేద్దామని మేము కూడా ప్రమాణం చేస్తాం. ప్రమాణానికి సిద్ధమైతే ఎప్పుడో టైం చెప్పు, మేము వస్తాము, నువ్వు రా.